ఏపీ జిల్లా కోర్ట్ ఫలితాల గురించి అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఆ ఆలస్యం ఎందుకు? అసలు ఫలితాలెప్పుడు రావచ్చు? సేఫ్ స్కోర్ ఎంతుండొచ్చు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈరోజు మనం వివరంగా చూద్దాం. అవును, ఏపీ జిల్లా కోర్టు ఫలితాల కోసం ఎదురుచూసి చూడటం నిజంగా చాలా టెన్షన్గా ఉంది గదా. చాలామంది ఆతృతగా కాస్త నిరాశగా ఉన్నారని తెలుసు. ఈ ఆలస్యం వల్ల కలిగే ఆందోళన అది చాలా సహజం. సరే, ముందుగా అసలిప్పుడున్న పరిస్థితేంటో ఒకసారి స్పష్టంగా చూసేద్దాం. అధికారికంగా ఏం జరుగుతోంది చూడండి, ఇది చాలా ముఖ్యం. శుక్రవారం డిసెంబర్ 12వ తేదీ నాటికి అధికారికంగా అయితే రిజల్ట్స్ రాలేదు. హైకోర్టు వెబ్సైట్లో ఎలాంటి కొత్త అప్డేట్ కూడా లేదు. నిజానికి నేను కూడా రాత్రి 10 గంటల వరకు చెక్ చేస్తూనే ఉన్నాను, కానీ ఎలాంటి అప్డేట్ కనిపించలేదు. అంటే అర్ధరాత్రి వరకు కూడా పరిస్థితిలో ఏ మార్పు లేదన్నమాట. సరే, ఇప్పుడు అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న, రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? దీని గురించి ఒక అంచనా వేద్దాం. కాని గుర్తుంచుకోండి, ఇది కేవలం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వేస్తున్న ఒక అంచనా మాత్రమే, అధికారిక ప్రకటన కాదు. ఈ అంచనా వెనుక ఒక సింపుల్ లాజిక్ ఉంది. శుక్రవారం రాలేదు, శని ఆదివారాలు సెలవులు. అంటే సహజంగానే మన దృష్టి అంతా నెక్స్ట్ వర్కింగ్ డే అంటే సోమవారం మీదే ఉంటుంది కదా. ఇక్కడొక నంబర్ కనిపిస్తోంది, 90%. ఏంటిది? అవును, డిసెంబర్ 15 సోమవారం నాడు ఫలితాలు రావడానికి ఏకంగా 90% అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కోర్టు ప్రాసెస్ అంతా పూర్తయ్యిందని, ఇక వీకెండ్ తర్వాత ప్రకటించడమే తరువాయి అని అంటున్నారు. ఓకే, రిజల్ట్ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మరో ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే సేఫ్ స్కోర్. అసలు ఎంత స్కోరొస్తే సేఫ్గా ఫీలవ్వొచ్చు? అవును, ఈ ప్రశ్న చాలామందిని తొలిచేస్తూ ఉంటుంది. నా స్కోర్ సేఫ్ జోన్లో ఉందా అని. సరే, పాత డేటా ఆధారంగా దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం సేఫ్ స్కోర్ అంటున్నాం కదా, దాని అర్థమేంటంటే 2023 ఫలితాల విశ్లేషణ ప్రకారం జాబ్ రావడానికి ఎక్కువ అవకాశమున్న స్కోర్ రేంజ్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం అనధికారిక అంచనా మాత్రమే. ఈ టేబుల్ చూడండి, 50 మార్కులు దాటితే ఓపెన్ కేటగిరీలోనే దాదాపు 99% ఛాన్స్ ఉంది. భలే కదా. అదే 40 నుంచి 50 మధ్య వస్తే క్యాస్ట్ కేటగిరీలో 70% వరకు గట్టి అవకాశాలే ఉన్నాయి. ఇక 30-40 మధ్య ఉంటే అది 50-50 ఛాన్స్ లాంటిది. 30 కంటే తక్కువ వస్తే అది పూర్తిగా లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ బార్ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 50+ మార్కులకు మిగతా స్కోర్లకు మధ్య అవకాశాల్లో ఎంత తేడా ఉందో చూడండి. ఆ మొదటి బార్ ఎంత ఎత్తులో ఉందో. ఆగండి, ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఉంది. ప్రత్యేకంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేసిన వాళ్ళకి ఇది ఒక రకంగా గుడ్ న్యూస్. 30 నుంచి 50 మార్కుల మధ్య స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఏకంగా 85% వరకు ఉన్నాయట. సరే, ఇక చివరిగా కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇవి గుర్తుంచుకోండి. 1. ఈ విశ్లేషణ అంతా ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 2. ఇవన్నీ 2023 డేటా మీద ఆధారపడిన అంచనాలు. 3. స్కోర్ అవసరాలు మారొచ్చు, ఖచ్చితంగా మారతాయి కూడా. అందుకే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ ఫైనల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఒక అభిప్రాయం అంతే. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయమేంటంటే, ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎప్పుడూ కేవలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఫాలో అవ్వండి. వేరే ఎక్కడా వచ్చే వార్తలను నమ్మద్దు. మరి ఈ విశ్లేషణ తర్వాత ఏమనిపిస్తోంది? సోమవారం ఫలితాలు వస్తాయంటారా? ఈ ఎదురుచూపులు ముగుస్తాయా, లేదా ఇంకా టెన్షన్ తప్పదా? ఏదేమైనా అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. అందరికీ ఆల్ ది బెస్ట్.